హాయ్ గాయ్స్, ఈ రోజు మనం డిటెక్టివ్ చైనా టౌన్ సిరీస్ లోని మరో సినిమా చూద్దాం. లేటెస్ట్ గా అంటే 2025లో ఇది రిలీజ్ అయింది. ఈ సినిమా పేరు డిటెక్టివ్ చైనా టౌన్ 1900. ఈ సిరీస్ లోని మిగతా సినిమాలతో దీనికి ఎలాంటి లింక్ లేదు. అందువల్ల ఇంతకు ముందు సినిమాలు చూడని వారైనా ఈ సినిమాను చూడొచ్చు. వన్ లైనర్ ఏంటంటే, అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో జరుగుతున్న వరుస హత్యలను హీరో ఎలా ఛేదించాడనేదే స్టోరీ. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. చైనాలో 1900 సంవత్సరంలో స్టోరీ ప్రారంభమైంది. చైనాలోని వెలకట్టలేని కళాత్మకమైన బంగారు నగలు, ఆభరణాలను బ్రిటిషర్స్ కు బహుమతిగా ఇస్తున్నారు. స్నేహపూర్వక సంబంధం కోసం చైనా ఇస్తోంది. అప్పుడు మహారాణి ఏమంటుందంటే, మనం యుద్ధం వద్దని బ్రిటిషర్స్ కు అది ఇది ఇచ్చి ఆపుతున్నాం, కానీ మన దేశానికి చెందిన కొందరు వేర్వేరు దేశాల్లో ఉంటూ మా దేశం మాకే సొంతం అని కలవరం సృష్టిస్తున్నారు. శాన్ ఫ్రాన్సిస్కోలో చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. అందువల్ల మనలో కొంతమంది అక్కడికి వెళ్లి వారిని అరెస్ట్ చేసి తీసుకురండి అని చెప్పింది. అప్పుడు ఒక జోకర్ ను పిలిపించింది. చూడ్డానికి అలా ఉంటాడు, కానీ అతడు సైనిక అధ్యక్షుడు. వెంటనే అతడు శాన్ ఫ్రాన్సిస్కో బయలుదేరాడు. కానీ బ్రిటిషర్స్ ఏమనుకుంటున్నారంటే, చైనా బహుమతులుగా విలువైన వస్తువులు ఇచ్చిన నాళ్ళు యుద్ధం చేయొద్దు. ఏనాడైతే అవి ఇవ్వలేని పరిస్థితి వస్తుందో ఆ రోజే వారిని లేపేద్దాం అనుకుంటున్నారు. సీన్ కట్ చేసి శాన్ ఫ్రాన్సిస్కోలో రాత్రి పూట చూపించారు. ఒక ట్రైబ్ కు చెందిన ముసలాయన గ్రామానికి చెందిన వస్తువులను సప్లై చేయడానికి సిటీకి వచ్చాడు. వేరే దేశంలోని తెగకు చెందిన వీరు అమెరికాకు ఎప్పుడో వచ్చి సెటిల్ అయ్యారు. మార్కెట్ లో ఉన్న తాతను ఎవరో బ్లాక్ దుస్తులు వేసుకుని తీక్షణంగా చూస్తున్నాడు. ఆ తాత దగ్గరకు వెళ్ళగానే గొంతు కోసేశారు. అంతేకాదు, ఒక అమ్మాయి కూడా అక్కడ చచ్చిపడి ఉంది. సీన్ కట్ చేస్తే హీరో శాన్ ఫ్రాన్సిస్కోకు వస్తున్నాడు. వచ్చే ట్రైన్ లో ఒక క్రైమ్ జరిగితే దాన్ని పరిష్కరిస్తున్నాడు. ఆ ట్రైన్ లో ట్రావెల్ చేస్తున్న ఒక ఆయన సడన్ గా చనిపోయాడు. అది సహజ మరణం అని అంతా అనుకుంటున్నారు, కానీ అది కానే కాదు. అతనికి నిద్ర మాత్రలు ఓవర్ డోస్ ఇచ్చారు అని హీరో చెప్పాడు. దానికి సాక్ష్యంగా ఒకటి చూపిస్తున్నాడు. చనిపోయిన వ్యక్తి ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక డ్రింక్ తాగుతాడు. అందులో ఐస్ కలుపుకుంటాడు. ఆ ఐసు గడ్డల్లో ఒక కెమికల్ కలిపారు. అది తాగడం వల్లే చనిపోయాడని హీరో చెప్పాడు. ఇంకా ఆ గ్లాస్ లో ఐస్ కరిగిపోయిన వాటర్ కొంచెం ఉంది. దాన్ని బట్టే హీరో ప్రూవ్ చేశాడు. అప్పుడు కొందరు రాత్రి అతనికి డ్రింక్ ఇచ్చింది ఇతడే అని ఒక అతన్ని పట్టుకున్నారు. హీరో తన సామర్థ్యంతో కేసును పూర్తి చేశాడు. హీరో ఇప్పటి వరకు డిటెక్టివ్ కాదు, అతనికి ఆ సామర్థ్యం ఉంది, కానీ కేసులు దొరకట్లేదు. ఈ కేసు దొరకడానికి కారణం ఏంటంటే, ఇదే ట్రైన్ లో షెర్లాక్ అనే ఒక డిటెక్టివ్ ట్రావెల్ చేస్తున్నాడు. అతనికి వచ్చిన కేసును హీరో యొక్క తెలివి చూసి అతనికి ఈ కేసు ఇచ్చాడు. మొదటి ప్రయత్నంలోనే హీరో విజయం సాధించాడు. అప్పుడు హీరో అతని దగ్గరికి వెళ్లి, సార్ ఈ డిటెక్టివ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది సార్, నన్ను మీ శిష్యునిగా చేర్చుకోండి, నేను మీతోనే వస్తా అన్నాడు. నాకు శిష్యులుగా ఎవరిని పెట్టుకోవడం ఇష్టం ఉండదు, నీ టాలెంట్ ఏంటో నాకు తెలుసు, కాబట్టి నీకు ఇంకో కేసు ఇస్తున్నా అన్నాడు. మనం శాన్ ఫ్రాన్సిస్కోలో దిగగానే నా పేరున్న నేమ్ బోర్డుతో కొంతమంది అక్కడ నిలబడతారు. వాళ్ళ దగ్గర సూపర్ కేసు ఉంది, నాకు బదులుగా షెర్లాక్ హోమ్ నేనే అని చెప్పి అక్కడికి వెళ్ళు, ఆ కేసును నువ్వు ఛేదించు అని హీరోకు చెప్పాడు. అప్పుడు షెర్లాక్ హోమ్ దగ్గరికి ఒక అతడు వచ్చి, ఏంటయ్యా నీకు వచ్చిన కేసును అతడికి ఇచ్చావేంటి అని అడిగాడు. లేకపోతే ఏం చేయాలరా, ఆ కేసులో ఇరుక్కున్నది ఒక చైనా వాడు, అతన్ని కాపాడడానికి నాలాంటి ఒక తెల్లోడు వెళ్ళాడనుకో, మన వాళ్ళే నన్ను తిట్టిపోస్తారు, అందువల్లే చైనా వాడి కేసును చైనా వాడే సాల్వ్ చేస్తే బాగుంటుందని ఇతనికి ఇచ్చా అన్నాడు. ఇంకోవైపు కేసేంటి వివరాలేంటో ఏమీ తెలియని హీరో స్టేషన్ లో నిలబడి ఉన్న వారి దగ్గరికి వెళ్లి నేనే హోమ్స్ అని చెప్పాడు. వాళ్ళు కూడా హీరోను ఒక చోటుకు తీసుకెళ్లారు. వెళ్తున్న దారిలో చైనా వాళ్లకు వ్యతిరేకంగా తెల్లోళ్ళు పెద్ద పోరాటమే చేస్తున్నారు. హీరో సహా కొంతమంది చైనా వాళ్ళను చూడగానే రాళ్లతో కొడుతున్నారు. ఇదేంట్రా వీళ్ళెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు, అంతగా మనపై వారికి ఏం కోపం అని అంటున్నాడు హీరో. అప్పుడే హీరో ఎంక్వైరీ చేయబోతున్న కేసు గురించి, వాళ్ళ కోపం గురించి తెలియవస్తోంది. దానంతటికీ కారణం జాక్ ద రిప్పరే అని వారన్నారు. జాక్ ద రిప్పరా, అతను లండన్ వాసి కదా, అతనికి అమెరికాలో పని ఏంటి అని అన్నాడు. అప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ నెల 10వ తేదీ రాత్రిపూట 2 హత్యలు జరిగాయి. ఒకటి ఒక అమ్మాయిని చంపి ఆమె కడుపులో ఉన్న ఆర్గాన్స్ మొత్తం తీసేశారు. ఇక రెండోదిగా ఒక ట్రైబు ముసలాయనను చంపారు, అతని గొంతు కోసి చంపారు. మరుసటి రోజే ఒక న్యూస్ పేపర్ కంపెనీకి జాక్ ద రిప్పర్ అనే పేరుతో ఒక లెటర్ వచ్చింది. అందులో ఏముందంటే, ఆ అమ్మాయిని చంపింది నేనే, ఈ అమ్మాయి లాగే చాలా మందిని చంపబోతున్నాను, అందువల్ల ఈ ఊర్లో ఉండే అమ్మాయిలంతా ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండండి అని
రాసి ఉంది. ముఖ్యమైన విషయం ఏంటంటే చనిపోయిన అమ్మాయి ఇప్పుడు జరగబోయే మేయర్ ఎలక్షన్ లో నిలబడబోయే ఒక వ్యక్తి యొక్క కూతురు. అందువల్ల ఈ సమస్య పెద్దదైంది. అప్పుడు హీరో సరే జాక్ ద రిప్పర్ అనేవాడు ఒక అమ్మాయిని చంపాడు, కానీ తెల్లోళ్ళంతా చైనా వాళ్ళపై కోపంగా ఉండడానికి కారణం ఏంటి అని అడిగాడు. అది అర్థమయ్యేలా చెప్పడానికే కదా నిన్ను తీసుకెళ్తున్నామన్నారు. శాన్ ఫ్రాన్సిస్కోలో చైనా వాళ్ళు మాత్రమే జీవించేలా ఒక కాలనీ ఉంది. దాని పేరే చైనా టౌన్. అక్కడ ఒక గ్యాంగ్ యొక్క లీడర్ ఉంటాడు. ఆ బాస్ ఉండే చోటుకు హీరోను తీసుకెళ్తున్నారు. ఇంకోవైపు ట్రైబు చనిపోయాడే, అతన్ని వాళ్ళు ఉండే చోటుకు తీసుకెళ్లి డెడ్ బాడీని కాలుస్తున్నారు. అప్పుడు నాన్న అని అరుచుకుంటూ ఒక అతడు గుర్రంపై వస్తున్నాడు. ఎవర్రా అని చూస్తే అది మన అంకుల్. మా నాన్న చావుకు కారణమైన వాణ్ణి ఊరికే వదలను అని శపథం చేశాడు. వెంటనే ఆ ఊర్లో ఉండే జోస్ అని చెప్పే లేడీ దగ్గరకు వెళ్ళాడు. మా నాన్నను చంపింది ఎవరో చెప్పు అని అడిగాడు. అప్పుడు ఆమె ఏం చెప్తుందంటే, నువ్వు నేరుగా శాన్ ఫ్రాన్సిస్కోకు వెళ్ళు, అక్కడ నీకు నువ్వుగా ఎవరితో మాట్లాడకు, వాళ్ళంతటా వాళ్ళుగా ఎవరైతే నీ దగ్గరికి మొదటగా వస్తారో వాళ్ళే నీకు సమాధానం చెప్తారు అందే. ఇంకోవైపు హీరోని చూపిస్తే అతడు బాస్ అనే అతని దగ్గరికి వెళ్ళాడు. నిజంగానే బాస్ అనే వ్యక్తి చాలా మంచివాడు. కట్టుబట్టలతో చైనా నుంచి అమెరికాకు వచ్చాడు. ఇక్కడ చైనా టౌన్ అనే ఒక సామ్రాజ్యాన్ని నిర్మించాడు. చైనా ప్రజల కోసం హాస్పిటళ్లు, విద్యాలయాలు అని అన్ని ఇతడే కట్టించాడు. ఇప్పటి వరకు అమెరికా వాళ్ళ నుంచి చైనా వాళ్లకు రక్షణ ఇచ్చేది ఇతడే. అమెరికన్లకు కూడా ఇతడంటే గౌరవం. ఇలాంటి ఒక మంచి మనిషి నన్నెందుకు పిలిపించాడు అని హీరో అనుకుంటున్నాడు. కొంచెం సేపటి క్రితమే అనుచరులు చెప్పారు కదా, జాక్ ద రిప్పర్ అనే అతడు 2 హత్యలు చేశాడు, దానికి సంబంధించిన లెటర్ ఒకటి మీడియా కంపెనీకి వెళ్ళిందని చెప్పాడే. దాని విషయంగా ఇతడే జాక్ రిప్పర్ అని ఒక చైనా వాణ్ణి అరెస్ట్ చేశారు. అది వేరెవరో కాదు, ఈ బాస్ యొక్క కొడుకే. ఇప్పుడు ఈ ఊరి యొక్క మేయర్ గా ఉన్న వ్యక్తి బాస్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్. 10వ తేదీ రాత్రి ఆ మేయర్, ఈ బాసు యొక్క కొడుకు ముగ్గురు ఒక మ్యాజిక్ షోను చూస్తున్నారు. బాసు, మేయర్ ఆ షోను ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఇది బాసు యొక్క కొడుకుకు నచ్చలేదు. మధ్యలోనే అతడు షో నుంచి బయటికెళ్లాడు. కానీ అతడు ముందు డోర్ నుంచి వెళ్ళలేదు, వెనక డోర్ గుండా వెళ్ళాడు. అతడు అలా వెళ్తుంటే ఒక సాక్ష్యం కూడా ఉంది. యాక్చువల్ గా ఈ వెనక డోరు వైపే ఆ రోజు రాత్రి ముసలాయిన ఒక అమ్మాయి చంపబడ్డారు. అందువల్ల సాక్షి చెప్పిన వివరాల ప్రకారం ఆ రోజు రాత్రంతా ఇతని కోసం వెతికారు, కానీ దొరకలేదు. మరుసటి రోజు ఇక్కడ నుంచి తప్పించుకోవడం కోసం అతడు బోటు టికెట్ తో వేచి చూస్తున్నాడు. అప్పుడు పోలీసులు అతన్ని పట్టుకున్నారు. ఇంకా అతడు జైల్లోనే ఉన్నాడు. బెయిల్ పై తీసుకురావడానికి బాస్ ప్రయత్నిస్తున్నాడు. నైట్ ఎక్కడికి వెళ్ళాడని వాడు చెప్తేనే తెలుస్తుంది కదా. అందువల్ల అతడు బెయిల్ పై బయటకు రాగానే నువ్వే అడగవయ్యా అని హీరోకు చెప్పాడు ఆ బాస్. హీరో ఏమనుకుంటున్నాడంటే, ఓర్ నాయనో ఇదేదో చిన్న కేసు అనుకున్నాను, కానీ ఇంత పెద్ద కేసును ఇచ్చారే, దీన్ని నేనేలా పరిష్కరించాలి అనుకుంటున్నాడు. ఈ కేసును పరిష్కరించడానికి ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, దీనికి నేను సరిపోను అని హీరో అన్నాడు. కానీ అతడేమంటున్నాడంటే, ఊరికే అలా నటించకండి, ఎన్నో పెద్ద పెద్ద కేసులను పరిష్కరించిన షెర్లాక్ హోమ్స్ మీరు, ఇలాంటి చిన్న కేసును పరిష్కరించలేనంటే మేము నమ్ముతామా? ఈ కేసును ఎలాగైనా మీరు టేకప్ చేయాలి అని బాస్ బతిమిలాడుతున్నాడు. అయ్యయ్యో, ట్రైన్ దిగిన వాడిని అట్నుంచి అటే వెళ్తే బాగుండేది, అనవసరంగా వచ్చి చిక్కుకుపోయానే అని హీరో అనుకుంటున్నాడు. ఇంకోవైపు చైనాకు వ్యతిరేకంగా పోరాడుతున్నారే, వాళ్ళను పట్టుకోవడానికి జోకర్ వచ్చాడు. అతనితో పాటు 2 అసిస్టెంట్లు కూడా వచ్చారు. బోటు ద్వారా శాన్ ఫ్రాన్సిస్కోకు వచ్చి దిగారు. చైనాలో వీళ్ళ దర్పం మామూలుది కాదు. ఇక్కడికి వచ్చాక కూడా అదే దర్పం ప్రదర్శించారు. కానీ పోర్టులోనే వీళ్ళ షర్టులు విప్పి మరి మోకాలపై నిలబెట్టారు. చైనాలో మేము ఎంత పెద్ద మనుషులమో తెలుసా, ఇక్కడ మా పరువు తీశారు కదా రా అని అనుకుంటున్నారు. ఇంకోవైపు చనిపోయిన అమ్మాయి యొక్క తండ్రి తెల్లోళ్ళందరినీ ఏకం చేస్తున్నాడు. చైనా వాళ్లకు వ్యతిరేకంగా రగిలిపోయేలా చేస్తున్నాడు. ఇప్పుడు చైనా ప్రజలంతా భయపడిపోయి బాస్ యొక్క సిల్క్ ఫ్యాక్టరీలోనే దాక్కున్నారు. అదే టైంలో అక్కడికి వచ్చిన బాస్, సిల్క్ ఫ్యాక్టరీ అనేది నా యొక్క ప్రైవేట్ ఆస్తి, అందులోకి నేను ఎవరినైనా ఆహ్వానిస్తాను, చట్ట ప్రకారం నా అనుమతి లేకుండా మీరు అందులోకి వెళ్ళలేరు. నా కొడుకు హంతకుడేమోనని సందేహంతోనే అరెస్ట్ చేశారు, కానీ అతడే హంతకుడని నిర్ధారించలేదు. అతడే హంతకుడని కన్ఫర్మ్ చేసిన తర్వాత మీరు ఏమైనా చేయండి, కానీ ఇప్పుడు మాత్రం వెళ్ళిపోండి అని బాస్ చెప్పాడు. అప్పుడు బాస్ యొక్క ఫ్రెండ్ అయిన మేయర్ ఇక్కడకు వచ్చి బాస్ కు సపోర్ట్ గా మాట్లాడుతున్నాడు. ఇంకోవైపు అంకుల్ శాన్ ఫ్రాన్సిస్కోకు వచ్చాడు. ఎవరు తనంతట తానుగా నా దగ్గరకు వచ్చి మాట్లాడతారా అని అంకుల్ వెయిట్ చేస్తున్నాడు. అప్పుడు రోడ్డుపై వెళ్తున్న ఒక అతడు, ఎవర్రా వీడు చూడ్డానికి విచిత్రంగా ఉన్నాడే అని
అంకుల్ వైపు తీక్షణంగా చూశాడు. ఆహా, నన్ను వెతుక్కుంటూ వచ్చేవాడు వీడేనా అని అంకుల్ అతని వెంట పడ్డాడు. ఇంకోవైపు బాస్ ఇంట్లో ఉన్న హీరోకు క్షణం ఒక నరకంగా అనిపిస్తోంది. ఎలాగైనా ఇక్కడి నుంచి ఎస్కేప్ కావాలనుకున్నాడు. బాత్రూమ్ కని చెప్పి రూమ్ లోకి వెళ్లి వేసుకున్న డ్రెస్ విప్పి తాడులాగా చేసి కిందకు దిగాలని చూస్తున్నాడు. అతడు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటే అనుచరుడొకడు చూశాడు. అతడు ఆ దుస్తులను అటు ఇటు లాగడంతో స్లిప్ అయి హీరో కింద పడుతున్నాడు. అదే టైంలో ఒక అతన్ని తరుముతూ వస్తున్న అంకుల్ కింద నిలబడి ఉన్నాడు. అప్పుడు హీరో కరెక్ట్ గా అంకుల్ పైనే పడ్డాడు. దీన్ని బట్టి చూస్తే అంకుల్ ఎదురు చూడకుండా తనంతట తానుగా అతని దగ్గరికి వచ్చింది హీరోనే కదా. అందువల్ల ఇక హంతకుణ్ణి చూపించబోయేది హీరోనే అని అంకుల్ నిర్ణయించుకున్నాడు. అదే టైంలో బాస్ యొక్క మనుషులు హీరోను పట్టుకోవడానికి పరిగెత్తుకుంటూ వచ్చారు. వీళ్ళ నుంచి నన్ను కాపాడావనుకో, నేను నీతో వస్తా అని హీరో చెప్పాడు. ఇక అప్పుడు అంకుల్ మామూలుగా ఫైట్ చేయలేదు. ఈ ఫైట్ చాలా కామెడీగా ఉంటుంది. అంకుల్ వీరోచితంగా పోరాడి హీరోను కాపాడాడు. ఇంకోవైపు హెల్ప్ చేయడానికి వచ్చిన మేయర్ ను బాస్ సిల్క్ ఫ్యాక్టరీలోకి తీసుకెళ్లాడు. నా కొడుకును బెయిల్ పై తీసుకురావడానికి చాలా డబ్బు ఖర్చు అయ్యేలా ఉంది. ఇప్పుడు నా దగ్గర క్యాష్ గా ఏమీ లేదు. ఈ సిల్క్ ఫ్యాక్టరీ యొక్క పత్రాలు మీ దగ్గర పెట్టుకోండి. నా కొడుకు బయటకు వస్తే చాలు అని పత్రాలను తీసి ఇచ్చాడు. ఇంకోవైపు అంకుల్ తన జాతికి చెందిన వాళ్ళంతా నివసించే చోటుకు హీరోను తీసుకెళ్లాడు. అక్కడ ఒక అమ్మాయిని చూడగానే హీరో పడిపోయాడు. ఆమెను తీక్షణంగా చూస్తుంటే వాళ్ళ అన్న మధ్యలోకి వచ్చాడు. వాళ్ళకేమో చైనీస్ తెలియదు, వాళ్ళ భాష హీరోకు తెలియదు. అప్పుడు అంకుల్ ఏమనుకుంటున్నాడంటే, ఆహా, ఈమెపై వీడికి ఇంట్రెస్ట్ కలిగింది. ఇదే సాకుగా వీడిని నేను ఉపయోగించుకోవాలనుకున్నాడు అంకుల్. మా చెల్లెలు వైపు చూసావనుకో కళ్ళు పీకేస్తా అని ఆ అన్న అంటున్నాడు. కానీ అంకుల్ అదంతా మార్చి చెప్తున్నాడు. హలో హలో, నువ్వు గాని కిల్లర్ ను కనిపెట్టించావనుకో అతని చెల్లిని ఇచ్చి నీకు పెళ్లి చేస్తాడట అని హీరో యొక్క మనసులో ఆశను రేపాడు. ఎలాగోలా చేసి హెల్ప్ చేస్తా అని హీరోను ఒప్పించేలా చేశాడు. ఆ తర్వాత హీరో అంకుల్ ని తీసుకెళ్లి బాస్ కు పరిచయం చేశాడు. అప్పుడు అదే ఇంట్లో చైనా నుంచి వచ్చారే జోకర్, అతని ఇద్దరు అనుచరులు, వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. వాళ్లకు ఎక్కడికి వెళ్లాలో ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ ఈ ఊర్లో మన ఊరికి చెందిన బాస్ పెద్ద మనిషిలాగా ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్లి హెల్ప్ అడుగుదామని ఇక్కడికి వచ్చారు. ఇదే టైంలో బెయిల్ రావడంతో బాస్ యొక్క కొడుకు, అతని దోస్తు ఇక్కడికి వచ్చారు. వీరిద్దరూ ఇంగ్లాండ్ లో కలిసి చదువుకున్నారు. దోస్తు ఎవరనేది బాస్ యొక్క కొడుకు పరిచయం చేసే లోపే ఆ జోకర్ లేచి అరుస్తున్నాడు. రేయ్, నువ్వు ఇక్కడే ఉన్నావా? నిన్ను పట్టుకోవడానికి నేను సప్త సముద్రాలు దాటుకుంటూ వచ్చానురా అని జోకర్ అరుస్తున్నాడు. యాక్చువల్ గా ఇతడు అరెస్ట్ చేయడానికి వచ్చిందే ఈ దోస్తును. అందువల్ల నేను ఇతన్ని అరెస్ట్ చేస్తా అని కత్తి తీసి అతని మెడ దగ్గర పెట్టాడు. అప్పుడు బాస్ ఏమంటున్నాడంటే, ఇది నా ఇల్లు. ఈ ఇంటికి అతిథులుగా వచ్చిన వాళ్ళంతా నాకు సమానమే. ఈ ఇంట్లో నన్ను కాదని ఏది జరగకూడదని అన్నాడు. అదే టైంలో బయట పెద్ద గొడవ జరుగుతోంది. అక్కడ గొడవ చేస్తున్నది ఎవరంటే ఈ ఊర్లోనే ఉండే ఐరిష్ వాళ్ళు. వాళ్ళ వస్తువులను ఇక్కడ ఉన్న ఎవరో దొంగిలించారట. అది తిరిగి ఇవ్వండి అని అడగడానికే ఇక్కడికి వచ్చారు. మీరు చెప్పేది నిజమా కాదా అనేది నాకు తెలియట్లేదు. విచారించి చూస్తా. నువ్వు చెప్పినట్లే చోరీ జరిగితే నీ వస్తువులేంటో నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. నాపై నమ్మకం ఉంచి వెళ్లిపో అని బాస్ చెప్పాడు. ఆ తర్వాత కోపంతో కొడుకు దగ్గరకు వచ్చి ఏం చేసావురా అని తిడుతున్నాడు. ఐరిష్ వాళ్ళంతా వచ్చి తుపాకులు పోయాయి, వాటిని నువ్వే కొట్టేశావని అంటున్నారు. అసలు ఏం జరిగిందిరా అని అడిగాడు. అప్పుడు దోస్తు ముందుకు వచ్చి, అవునంకుల్, ఈ దేశం కోసం నేనెలాగూ పోరాడుతున్నానో అలాగే మీ కొడుకు కూడా పోరాడుతున్నాడు. వీళ్ళ దగ్గర తుపాకులు ఉన్నాయనే కదా మన వాళ్ళను చాలా చీప్ గా చూస్తున్నారు. అందువల్ల వాళ్ళ బలమైన తుపాకులను తీసేస్తే 10వ తేదీ రాత్రి నేను, మీ కొడుకు, ఇంకొంతమంది కలిసి ఐరిష్ వాళ్ళ చోటుకు వెళ్లి తుపాకులను కొట్టేశామని చెప్పాడు. దీన్ని బట్టి చూస్తే హత్య జరిగిన ఆ 10వ తేదీ బాస్ యొక్క కొడుకు తుపాకులు కొట్టేయడానికి వెళ్ళాడని అర్థం. అలాగైతే వీడు ఇంకా ఎవరిని హత్యలు చేయలేదు. తుపాకులను దొంగిలించి ఎక్కడో దాచిపెట్టి మరుసటి రోజు తప్పించుకోవడం కోసం బోట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. అప్పుడే పోలీసులు వచ్చి పట్టుకున్నారు. దీన్ని బట్టి చూస్తే హంతకుడు ఇతడు కాదు, వేరెవరో హత్యలు చేశారు. ఇంకో 4 రోజుల్లో దీన్ని నిరూపించాలి, లేదంటే బాస్ యొక్క కొడుకును హంతకుడని ముద్ర వేస్తారు. అతడు చైనీస్ కావడం వల్ల ఇక ఈ ఊర్లో ఉండే చైనా వాళ్ళందరికీ కూడా ఆపదే ఉంటుంది. ఇక పోరాటం ఎక్కువగా చేసి వీళ్ళను తరిమి కొట్టడానికి ప్రయత్నిస్తారు. అందువల్ల బాస్ హీరోను చూస్తూ, రే, ఎలాగైనా చేసి నిజమైన హంతకుణ్ణి నువ్వే కనిపెట్టాలరా అంటున్నాడు. బాస్, మీరు టెన్షన్ పడకండి, అంతా మేం చూసుకుంటామని హీరో, అంకుల్
అంకుల్ మాస్ గా నడుచుకుంటూ వెళ్తున్నారు. కానీ ఎక్కడి నుంచి విచారణ ప్రారంభించాలో తెలియట్లేదు. అప్పుడే హీరోకు షెర్లాక్ హోమ్స్ చెప్పిన ఒక విషయం గుర్తుకొచ్చింది. సుమారుగా వైద్యం విచారణ రెండు ఒక్కటే అని అన్నాడు. మొదట డాక్టర్ ఏం చేస్తాడు, పేషెంట్ వస్తే వ్యాధితో వచ్చే వాళ్ళు ఎలా ఉన్నారని అబ్జర్వ్ చేస్తాడు. ఆ తర్వాత సమస్య ఏంటని వాళ్ళని అడిగి తెలుసుకుంటాడు. ఆ తర్వాత ఇలా ఉందా అలా ఉందా ఏమనిపిస్తోంది అని ఎంక్వైరీ చేస్తాడు. ఇక చివరగా నీ సమస్య ఇదే అని సొల్యూషన్ చెప్తాడు. అచ్చం అలాగే 4 స్టెప్పులుగా విభజించి మనం కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పాడు. దీన్ని బట్టి చూస్తే ఇన్వెస్టిగేషన్ లో మొదటి స్టెప్ అబ్జర్వేషన్. అందువల్ల హీరో అంకుల్ మొదట డెడ్ బాడీ దొరికిన చోటుకు వెళ్లారు. అక్కడ కాలుకు చెప్పులు వేసుకోనట్లు, అంటే కేవలం కాళ్ళతోనే ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి. ఆ అచ్చులు వయసు అయిపోయిన ఆ ట్రైబ్ ఇవి, ఎందుకంటే అతడు చెప్పులే వేసుకోడు. ఆ తర్వాత చూస్తే లావుగా ఉన్న వ్యక్తి నడుచుకుంటూ వెళ్లిన ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి. కానీ అక్కడ చూస్తే చనిపోయింది ఇద్దరు, కానీ ఆ ముసలాయన యొక్క రక్తం మాత్రమే అక్కడ పడి ఉంది. ఆ అమ్మాయి యొక్క రక్తం పడలేదు. ఆ అమ్మాయిని ఇక్కడ చంపలేదు, ఆమెను వేరే ఎక్కడో చంపి డెడ్ బాడీని తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. ఆ తర్వాత బండోడు నడుచుకుంటూ వచ్చినట్లు లోతైన ఫుట్ ప్రింట్స్ ను వీళ్ళు ఇక్కడ చూశారు కదా. యాక్చువల్ గా అది లావుగా ఉన్న వ్యక్తి యొక్క ఫుట్ ప్రింట్స్ కాదు. సాధారణమైన ఒక వ్యక్తి ఒక అమ్మాయి డెడ్ బాడీని మోసుకుంటూ రావడం వల్ల ఫుట్ ప్రింట్స్ లోతుగా పడ్డాయి. సినిమా స్టార్టింగ్ లో బ్లాక్ డ్రెస్ వేసుకుని ఇక్కడ ఒక కిల్లర్ మాత్రమే కనిపించాడు. కానీ వీళ్ళు ఆలోచించి చూస్తే అక్కడికి ఇద్దరు వచ్చినట్లు చెప్తున్నారు. ఎందుకంటే అంకుల్ వాళ్ళ నాన్న మామూలుడు కాదు. ఎట్ ఏ టైమ్ లో 11 మందిని చంపిన వ్యక్తి అతడు. అలాంటి వ్యక్తిని ఎదురుగా నిలబడి గొంతు కోసేయడానికి ఛాన్సే లేదు. అక్కడ సందేహపడేలా ఎవరో ఉండడంతో అతడు బండి దిగి అతని దగ్గరికి వచ్చి ఉంటాడు. అప్పుడు అతని గొంతును కోసారంటే వెనక నుంచే ఎవరో వచ్చి కోసి ఉంటారు అని వీళ్ళు లెక్కలు వేసుకుంటున్నారు. దీన్ని బట్టి చూస్తే ఒకడు ముందున్నాడు, వెనక నుంచి ఒకడు వచ్చి హత్య చేశాడనేది వీళ్ళ లెక్కలు. ఇంకో విషయం ఏంటంటే ఆ అమ్మాయిని ఎక్కడో హత్య చేసి ఇక్కడెందుకు పడేశారు అనేది అర్థం కావట్లేదు. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఇక రెండో స్టెప్ లిజన్ చేయాలి. ఆ అమ్మాయి డెడ్ బాడీని ఎక్కడైతే పెట్టారో అక్కడికి ఆఫీసర్లమని అంకుల్ హీరో వెళ్లారు. పోస్ట్ మార్టం చేసిన డెడ్ బాడీని తీక్షణంగా చూస్తున్నారు. డెడ్ బాడీని చూసిన అంకుల్ ఎక్కడెక్కడ గాయాలయ్యాయి, ఎందుకయ్యాయో మొత్తం చెప్తున్నాడు. ఆ అమ్మాయి శరీరంపై చాలా గాయాలున్నాయి. దీన్ని బట్టి చూస్తే చంపడానికి వచ్చిన వాళ్ళతో ఆమె పోరాడింది. గోళ్లలో చర్మం కూడా దొరికింది. ఆ తర్వాత తలలో చెక్క ముక్క లాంటి చిన్న పీసు ఉండడం చూశారు. ఆ అమ్మాయి పొట్టను చింపి లోపల ఉన్న ఆర్గాన్స్ మొత్తం తీసేశారు. ఇక మూడో స్టెప్ ఎంక్వైరీ. వాళ్ళ నాన్న అయిన పొలిటీషియన్ దగ్గరికి వెళ్లి అమ్మాయి గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. అతడు చైనా వాళ్ళను చూడగానే ఎగిరెగిరి పడుతున్నాడు. నా ఆఫీసులో మొట్టమొదటిసారిగా కాలు పెట్టిన చైనా వాళ్ళు ఎవరంటే మీరేరా, మిమ్మల్ని చూస్తేనే ఒళ్ళు మండుతోంది, మర్యాదగా బయటకు వెళ్ళరా అని తిట్టాడు. ఇక ఇతడు ఏమీ చెప్పలేదు కదా, అందువల్ల ఆ అమ్మాయి ఇంటికే వెళ్లి వివరాలు తెలుసుకోవాలని అనుకున్నారు. రాత్రికి రాత్రే పొలిటీషియన్ ఇంటికి వెళ్లారు. ఆమె రూమ్ కు వెళ్లి అన్ని చెక్ చేస్తున్నారు. అప్పుడు అంకుల్ ఆ ఇంట్లో ఉన్న ఒక ఫోటోను చూసి చాలా ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత హీరో ఆ ఇంట్లో స్టెప్స్ పక్కన ఉన్న ఒక చెక్క పలకను చూసి ఇదేంట్రా అని అనుకున్నాడు. ఆ తర్వాత బాస్ యొక్క కొడుకును వెతుక్కుంటూ ఇంటికొచ్చారు. అక్కడ అతడు లేడు. అప్పుడు హీరో అంకుల్ ను చూస్తూ, అంకుల్ మీకు కొన్ని విద్యలు తెలుసు కదా, అతడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో చెప్పగలరా అని అడిగాడు. అప్పుడు అంకుల్ ఆకాశాన్ని చూస్తూ ఏదో పూజ చేస్తున్నాడు. హలో హలో, ఇలా చేస్తే సమాచారం దొరుకుతుందా అని హీరో అంటున్నాడు. అంకుల్ ను పట్టించుకోకుండా హీరో ఇటువైపు తిరిగాడు. అప్పుడు అనుకోకుండా అంకుల్ చేతుల్లోకి ఒక పేపర్ వచ్చింది. ఆ పేపర్ ఓపెన్ చేసి చూస్తే మ్యాగ్యూ షో జరిగే థియేటర్ లోనే బాస్ యొక్క కొడుకు ఉన్నట్లు అందులో ఉంది. వెంటనే ఇద్దరు అక్కడికి వెళ్లారు. వీళ్ళు వెళ్లేటప్పుడే బాస్ యొక్క కొడుకు, దోస్తు, మెజిషియన్ ముగ్గురు మాట్లాడుకున్నట్లు సౌండ్ వినిపించింది. అది అంకుల్ బాగానే విన్నాడు. కానీ అంకుల్ లోపలికి వెళ్లేసరికి మెజిషియన్ వాళ్ళిద్దరిని పారిపో అని చెప్పినట్లున్నాడు. వచ్చిన వీళ్ళని చూస్తూ వాళ్ళిద్దరిని నేను చూడలేదే అని అన్నాడు. ఇక వీళ్ళిద్దరు అక్కడంతా వెతికి ఈ ఇద్దరిని కనిపెట్టారు. ఇదే టైంలో దోస్తును ఎలాగైనా చేసి పట్టుకోవాలని చైనా నుంచి వచ్చాడే జోకర్, అతడు అతని ఇద్దరు అసిస్టెంట్లు అక్కడికి వచ్చారు. ఇక్కడ కాసేపు చేజింగ్ జరిగింది. చివరకు బాస్ కొడుకును, దోస్తును ఇద్దరిని పట్టుకున్న హీరో, హలో హలో, మీరు ఐరిష్ వాళ్ళ నుంచి కొట్టేసిన తుపాకులు ఇక్కడే దాచిపెట్టారా అని అడిగాడు. వాటిని సేఫ్ గా ఎలా ఇక్కడ నుంచి మూవ్ చేయాలో అది అడగడానికే కదా మ్యూజిషియన్ దగ్గరికి వచ్చారు. ఆ విషయం అంతా నాకు తెలుసు, కానీ అది నాకు ముఖ్యమైంది కాదు. నాకు ఒక విషయం చెప్పు, చనిపోయింది కదా పొలిటీషియన్ యొక్క కూతురు, ఆమెకు నీకు మధ్య ప్రేమ
ప్రేమాయణం సాగింది కదా అని హీరో అడిగాడు. ఆ మాట వినగానే బాస్ యొక్క కొడుకు షాక్ అయ్యాడు. ఈ విషయం నీకెలా తెలుసు అన్నాడు. నేను ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళాను, అక్కడ ఫోటో చూశాను. ఆ ఫోటో ఇంగ్లాండ్ లో తీయబడింది. నువ్వు కూడా ఇంగ్లాండ్ లోనే చదివావు, దాన్ని బట్టి చూస్తే ఇద్దరి మధ్య పరిచయం ఉండే ఉంటుంది. అప్పుడు అతడు, అవును, మేమిద్దరం ఒకే చోట చదువుకున్నాం. ఆమెను చూసిన మొదట్లోనే నేను ప్రేమలో పడ్డాను. ఇద్దరం ప్రేమించుకున్నాం. కానీ ఏం ప్రయోజనం, మమ్మల్ని ఈ ఊర్లో కలవనివ్వరు కదా. శాన్ ఫ్రాన్సిస్కోలో ఆ టైంలో ఒక రూల్ ఉండింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా చైనీస్ అబ్బాయో అమ్మాయో తెల్లవాళ్లను పెళ్లి చేసుకోకూడదనేది రూలు. అందువల్ల మేము ఇంగ్లాండ్ కే వెళ్లి అక్కడ పెళ్లి చేసుకుని హాయిగా ఉండాలని అనుకున్నాం. ఒక రోజు ఆమె నుంచి నాకు ఒక లెటర్ వచ్చింది. ఇక్కడ గొడవ అయింది, అందువల్ల మనం ఇంగ్లాండ్ కి వెళ్దాం. అంతేకాదు, నేను నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. నువ్వు ఉదయం 6 గంటలకు ఈ బోటు దగ్గరికి రా, మనం వెళ్లిపోదామని అందులో రాసింది. కానీ ముందు రోజు రాత్రి నేను తుపాకులు కొట్టేసే పనికి వెళ్ళానే. రాత్రి తుపాకులు కొట్టేసి వాటిని థియేటర్ లో పెట్టాం. ఆ తర్వాత మరుసటి రోజు ఆమెతో బయలుదేరదామని బోటు దగ్గరికి వచ్చాను. కానీ ఆమె వస్తుందనుకుంటే పోలీసులు వచ్చారు. ఇలా జరిగిన స్టోరీ అంతా బాస్ యొక్క కొడుకు చెప్పాడు. ఆ అమ్మాయి రాసిన లెటర్ ను హీరోకు చూపించాడు. నీకు ఇంకా వివరాలు ఏమైనా తెలియాలంటే ఆ అమ్మాయి దగ్గర అమాండా అనే ఒక లేడీ పనిచేసింది. నువ్వు వెళ్లి ఆమెను కలువు, నేను తుపాకులు వేరే చోటుకు మార్చాలి అన్నాడు. ఇదే టైంలో ఇంకో అమ్మాయి కూడా చంపబడింది. ఆమె ఒక చైనీస్ అమ్మాయి, వయసు 26 ఏళ్లు, హాస్పిటల్లో పనిచేస్తోంది. ఆమె ఇంట్లోనే ఆమె కడుపును చెంపి లోపల ఉన్న అవయవాలన్నీ తీసుకెళ్లారు. ఆల్రెడీ ఇలాంటి ప్యాటర్న్ లోనే ఒక హత్య జరిగిందే, దాన్ని బాస్ యొక్క కొడుకే చేశాడని అంతా అనుకుంటున్నారు కదా. అందువల్ల ఈ హత్య కూడా అతడే చేసి ఉంటాడని పోలీసులు వెతుకుతున్నారు. ఇదే టైంలో హీరో అంకుల్ రెండోదిగా హత్య జరిగింది కదా, క్రైమ్ సీన్ కు వెళ్లారు. మొదట ఆ చోటును అబ్జర్వ్ చేశారు. ఆ అమ్మాయిని ఎక్కడో హత్య చేసి ఇక్కడ తీసుకొచ్చి పడేయలేదు. యాక్చువల్ గా ఆమెను ఇక్కడే చంపారు. ఇక డెడ్ బాడీని పరిశోధించేటప్పుడే ఒక ట్విస్ట్ ఎదురైంది. మొదటి హత్యలాగే ఈ అమ్మాయిని చంపి కడుపులో ఉన్న ఆర్గాన్స్ తీసేశారు. కానీ మొదటి హత్యలో పొట్టను చీల్చింది ఎలా ఉందంటే ఒక ప్రొఫెషనల్ డాక్టర్ చింపితే ఎలా ఉంటుందో అలా ఉంది. కానీ ఈ అమ్మాయి డెడ్ బాడీని కట్ చేసిన విధానం వేరేలాగా ఉంది. అలాగైతే అది చేసింది వేరే వ్యక్తి, ఇది చేసింది వేరే వ్యక్తి అనుకున్నారు. ఇక మూడో స్టెప్ ఎంక్వైరీ. ఈ అమ్మాయి వాళ్ళ నాన్న బాధపడుతూ బయట కూర్చుని ఉన్నాడు. ఈ ఇద్దరు అతని పక్కనే వెళ్లి కూర్చున్నారు. మీ అమ్మాయికి న్యాయం జరగాలంటే ఏదైనా చిన్న సమాచారం ఉన్నా కూడా మాకు చెప్పండి, మేము న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఇక మరుసటి రోజు న్యూస్ పేపర్ లో వార్త హల్చల్ చేస్తోంది. ఇన్నాళ్ళు లండన్ లో హల్చల్ చేసిన జాక్ ద రిప్పర్ ఇప్పుడు అమెరికాకు వచ్చాడు, రెండో హత్య కూడా చేశాడు అన్న వార్త దేశం మొత్తం వ్యాపించింది. సీన్ కట్ చేస్తే ఈ ఊరుకు వచ్చిన మ్యూజిషియన్ పని అయిపోయింది. అతడు ఊరూరు తిరుగుతూ షో వేస్తుంటాడు. ఇక్కడ షోలు అయిపోయాయి, ఇక్కడ నుంచి వెళ్లిపోబోతున్నాడు. అందువల్ల ప్రెస్ మీట్ పెట్టాడు. ఇక్కడే ఆ బాసు కొడుకు దోస్తు తుపాకులు దాచిపెట్టారు కదా, వాటిని కూడా మార్చాలి కదా. అప్పుడు బాసు యొక్క కొడుకు అక్కడికి వచ్చి ఉండడం పోలీసులు గమనించారు. ఒకవైపు పోలీసులేమో బాస్ కొడుకును వెంటాడుతున్నారు, ఇంకోవైపు ఈ దోస్తు తుపాకులన్నీ ఒక బండిలో ఎక్కించి వెళ్లిపోతున్నారు. అదే టైంలో హీరో అంకుల్ మేము కూడా మీకు హెల్ప్ చేస్తామని వచ్చారు. ఇదే టైంలో జోకర్ ఉంటాడే, ఇంతకు ముందు అతనితో ఈ థియేటర్ లో ఫైట్ కూడా జరిగింది కదా, అప్పుడు దాచిపెట్టిన తుపాకులను ఇతడు గమనించాడు. ఇతడు ఐరిష్ వాళ్ళను కలిసి ఆ తుపాకులు ఎక్కడ ఉన్నాయో నాకు తెలుసు, నేను నీకు హెల్ప్ చేస్తాను, కానీ ఆ దోస్తును పట్టుకోవడంలో నువ్వు నాకు హెల్ప్ చేయాలి అని అడిగాడు. ఇక ఐరిష్ మనుషులతో కలిసిపోయాడు. ఇప్పుడు జోకర్ ఐరిష్ వాళ్ళు కలిసి ఆయుధాలతో పారిపోతున్నారే. దోస్తు హీరో అంకుల్ వాళ్ళను తరుముతున్నారు. ఎలాగోలా చేసి ఆ బండిని వాళ్ళు పట్టుకున్నారు. కానీ అందులో చూస్తే ఐరిష్ వాళ్ళు వెతుకుతున్న తుపాకులు లేవు. ఆల్రెడీ వాటిని మ్యూజిషియన్ కి ఇచ్చారు. అవి ఈ పాటికే బోట్లకు చేరి ఉంటాయి. న్యాక్ గా డిమ్కి ఇచ్చారు. రేయ్, నువ్వు దొంగిలించిన తుపాకులు ఎక్కర్రా అని దోస్తును పిచ్చ కొట్టుడు కొట్టారు. ఇంకోవైపు మైకం వచ్చినట్లు హీరో అంకుల్ నటిస్తున్నారు. దోస్తును కాసేపు కొట్టిన తర్వాత ఇదే రూమ్ లో విసిరేశారు. అప్పుడు హీరో ఏమంటున్నాడంటే, అంకుల్ అంకుల్ ఈ రోజు వీణ్ణి కొట్టారు, రేపు మనల్ని కొట్టడానికి వస్తారు. అంతకంటే ముందే మనం ఇక్కడ నుంచి తప్పించుకోవాలి. నీకే కొన్ని విద్యలు తెలుసు కదా, ఏదైనా చేసి నన్ను కాపాడవయ్యా అన్నాడు. ఉండవయ్యా, ఏదైనా చేయగలను చూస్తా అని కిటికీ దగ్గరకు వెళ్ళాడు. చేతిలో తినే వస్తువు పెట్టి అక్కడికి వచ్చిన పావురానికి చూపించాడు. దాని లాంగ్వేజ్ లోనే దాంతో ఏదో మాట్లాడాడు. ఏం మాట్లాడాడో ఏమో కానీ రేపు ఉదయమే మనం తప్పించుకుందాం అన్నాడు. సీన్ కట్ చేస్తే ఉదయమే వీళ్ళను ఒక గోతిలో పెట్టి ప్రాణాలతో ఉన్నప్పుడే సమాధి చేయబోతున్నారు.
వచ్చారు. కానీ అంకుల్ చెప్పినట్లుగా కాపాడడానికి ఎవరూ రాలేదు. ఇప్పుడే ఒక బ్యాడ్ న్యూస్ వచ్చింది. ఇంతకు ముందు చైనా నుంచి విలువైన వస్తువులు తీసుకెళ్లిన బ్రిటిషర్ ఏమన్నాడు, మనం అడిగేంత వరకు వాళ్ళు ఇలా గిఫ్టులు ఇచ్చారంటే సరే, ఎప్పుడైతే ఇవ్వలేకపోతారో వాళ్ళను అప్పుడు వేసేద్దాం అంటాడు కదా. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే చైనా యొక్క ఒక ముఖ్యమైన నగరాన్ని ఆక్రమించారు. ఆ విషయం ఇప్పుడు జోకర్ ముందున్న తెల్లోలకు తెలియగానే ఆహా జాలి జాలి, మన వాళ్ళు అక్కడికి వెళ్లి ఏమేం చేస్తున్నారో ఏమో, చైనా అమ్మాయిలు సూపర్ గా ఉంటారట, వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు కదా అని వీళ్ల ముందే పొగరుగా మాట్లాడుతున్నారు. అప్పుడు జోకర్ కు ఇద్దరు అనుచరులకు మస్తు కోపం వచ్చింది. అక్కడున్న తెల్లోలతో ఫైట్ చేస్తున్నారు. తెల్లోలు చచ్చారు, ఈ చైనీస్ చచ్చారు. ఇక ఫైట్ అంతా అయిపోయిన తర్వాత అంకుల్ ను కాపాడడానికి అతని మనుషులు వచ్చారు. వచ్చిన మనుషుల్లో ఒక చిన్న పిల్లాడు ఉన్నాడు. మధ్యలో ఒక సీన్ లో బాసు యొక్క కొడుకు కనిపించకుండా పోయాడని అంకుల్ ఒక పూజ చేస్తాడే, అప్పుడు ఎక్కడి నుంచో ఒక పేపర్ ఇతని చేతికి వచ్చింది కదా. ఆ పేపర్ రావడానికి ఈ చిన్న పిల్లాడే కారణం. ఎప్పుడైతే అంకుల్ ఈ ఊరుకు వచ్చాడో అతనితో పాటు ఈ కుర్రాడు కూడా వచ్చాడు. మొత్తం తిరుగుతూ ఎవరికీ తెలియకుండా కనిపెడుతుంటాడు. అంకుల్ ఎక్కడికి వెళ్ళాడనేది ఈ అబ్బాయికి తెలిసిందే. అందువల్లే అతడు వీళ్లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. వీళ్ళను కిడ్నాప్ చేసి ఇక్కడ పెట్టారనే విషయం కూడా ఆ అబ్బాయే చెప్పాడు. సీన్ కట్ చేస్తే బాసు యొక్క ఫ్యాక్టరీలో ఇంకో ట్విస్ట్ ఎదురైంది. మొదటి 2 ప్యాటర్న్లలో హత్యలు ఎలా జరిగాయో ఇప్పుడు పని మనిషి అమాండా కూడా అక్కడ అలాగే చనిపోయి పడి ఉంది. లోపలికి శోకంగా వెళ్లిన బాస్ ఏం జరిగింది అని ఇన్స్పెక్టర్ ని అడిగాడు. అప్పుడు జరిగిందంతా అతడు చెప్పాడు. ఏం లేదండి, ఈ రోజు ఉదయమే పొలిటీషియన్ మా దగ్గరకు వచ్చాడు. నా కూతురును చంపిన బాస్ యొక్క కొడుకు ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదు. అతన్ని తప్పించుకునేలా చేసి మీరు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారా అని మా మీద అరిచాడు. అదే టైంలో సిల్క్ ఫ్యాక్టరీలోనే మీ కొడుకు దాక్కున్నాడని మాకు సమాచారం వచ్చింది. అందువల్ల ఆ పొలిటీషియన్ ను కూడా తీసుకుని మా టీం తో మేము ఇక్కడికి వచ్చాము. అప్పుడు మా కళ్ళ ముందే మీ కొడుకు అమాండా యొక్క పొట్టను చీల్చుతున్నాడు. ఆగరా, సరెండర్ కారా అని మేమెంతో చెప్పాం. కానీ అతడు తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. అప్పుడు కోపంలో ఉన్న పొలిటీషియన్ షూట్ చేశాడు. పక్కనున్న నీటిలో అతడు పడిపోయాడు. పడిన కొంచెం సేపు అయ్యాక డెడ్ బాడీ తేలింది. ఇలా అతడు చెప్పిన తర్వాత అమాండా డెడ్ బాడీయే కాదు, బాస్ కొడుకు యొక్క డెడ్ బాడీ ఉండడం కూడా చూపించారు. అతడు చనిపోయాడు. ఇక హంతకుడు అతడే అని కేసు క్లోజ్ చేశారు. ఇంకా ఒకే ఒక్క రోజు ఈ కేసులో వాదనలు పూర్తయ్యాక చైనా వాళ్ళందరినీ ఇక్కడ నుంచి పంపిస్తారు. ఇప్పుడేం చేసేది అని బాస్ అనుకుంటున్నాడు. తప్పే చేయని ఒకటిపై ఇలా నింద వేసి అమాయకులను వాళ్ళు ఈ దేశం నుంచి ఎలా తరిమి కొట్టాలని అనుకుంటున్నారు. ఇది జరగకూడదంటే ఒకే ఒక దారి, నిజమైన హంతకుణ్ణి కనిపెట్టాలి. ఇంతకు ముందు సారి మిస్ అవ్వచ్చు, కానీ ఈసారి అస్సలు మిస్ కాకూడదని హీరో అంకుల్ దోస్తు బయలుదేరారు. దొంగిలించిన తుపాకులను ఈ దోస్తే వేరే దేశానికి పంపించాలి. అందువల్ల నువ్వు ఆ పని చూసుకోరా అని చెప్పారు. ఇక ఈ కేసులో విచారణ కోసం హీరో అంకుల్ అమాండా ఇంటికి వెళ్లారు. ఆమె ఇంట్లో చెక్ చేస్తుంటే ఒక జగ్ ఉంది. ఆ జగ్ నిండుగా ప్రెగ్నెంట్ లేడీస్ తినే మందులు ఉన్నాయి. ఇది చూసిన తర్వాత అమాండా బాస్ యొక్క కొడుకు చనిపోయి పడి ఉన్నారే క్రైమ్ సీన్ కు వెళ్లారు. లోపలికి వెళ్లిన కాసేపటికే సడన్ గా ఎవరో వచ్చారు. అక్కడ దాక్కుని వచ్చిన వాడిని పట్టుకున్నారు. ఆ పట్టుకున్న వాడు ఎవర్రా అని చూస్తే అతడు దోస్తు. రేయ్, నిన్ను షిప్ కు వెళ్ళమని చెప్పాం కదా, ఇక్కడేం చేస్తున్నావురా అని అడిగారు. నేను కూడా షిప్ కే వెళ్ళాను, కానీ అక్కడున్న మెజిషియన్ నా మనసు మార్చాడు. నాకు డౌట్ గా ఉందయ్యా. వాళ్ళు బాస్ యొక్క కొడుకును షూట్ చేస్తే అతడు నీటిలో పడిపోయాడు. అప్పుడు డెడ్ బాడీ పైకి వచ్చిందని చెప్పారు కదా, అందులో ఏదో మ్యాజిక్ ఉన్నట్లు నాకు అనిపిస్తోంది. నాకు తెలిసి పోలీసులు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ నిలబడి ఉన్న వ్యక్తి బాస్ యొక్క కొడుకే అయి ఉండడు. నువ్వు వెళ్లి చూసిరా అని అతడు పంపించడం వల్లే వచ్చా అన్నాడు. అప్పుడు హీరో, నువ్వు చెప్పేది కూడా ఒక విధంగా కరెక్టే కదా. పోలీసు పొలిటీషియన్ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్రాంతం అంతా పొగ చూరి ఉంది. అంతేకాదు అమాండా డెడ్ బాడీ పక్కన ఉన్న అతడు ముఖాన్ని అటు తిప్పి పెట్టి ఉన్నాడు. దీన్ని బట్టి చూస్తే వీళ్ళు అతని ముఖమే చూసి ఉండరు, కానీ షూట్ చేశారు. అతనికి బుల్లెట్ తాకకుండా కూడా అతడు లోపలికి వెళ్లి లోపల ఆల్రెడీ చంపి పెట్టిన బాస్ యొక్క కొడుకు డెడ్ బాడీని విప్పేసి ఎందుకు అతడు పైకి రప్పించేలా చేసి ఉండకూడదు. మొదట ఈ నీటి లోపలికి వెళ్లి దాచుకోవడానికి ఏదైనా చోటు ఉందా అని చెక్ చేస్తే మన అనుమానం తీరుతుంది కదా అనుకున్నారు. వెంటనే అంకుల్ నీటిలో దూకాడు. దూకిన తర్వాత టన్నెల్ గుండా పక్కన ఉన్న ట్యాంకుకు వెళ్లే దారి ఉంది. ఆ అంకుల్ ఇది మాత్రమే కనిపెట్టలేదు, లోపల ఒక బటన్ ఉందని చెప్పి దాన్ని కూడా బయటకి తీసుకొచ్చాడు. ఇక ఇప్పుడు చనిపోయిన బాస్ యొక్క కొడుకు డెడ్ బాడీని పోస్ట్ మార్టం చేస్తున్నారు. సీన్ కట్ చేస్తే కేసు యొక్క విచారణ పూర్తయింది. ఇక
ఫైనల్ డిసిషన్ ఇదే అని ఊర్లో ఉన్న జనాన్నంతా పిలిచారు. ఇంకోవైపు చైనా ప్రజలు ఇక్కడ ఉండాలా వద్దా అనేది కోర్టులో కేసు నడుస్తోంది. బాసు ఆ కేసుకు అటెంప్ట్ అయ్యాడు. ఇక జనమంతా ఉన్న చోట ఇన్స్పెక్టర్ స్పీచ్ ఇచ్చాడు. ఇక చివరగా హంతకుడు బాస్ యొక్క కొడుకే అని చెప్పబోతున్నాడు. అప్పుడు ఆపండి అని సౌండ్ వచ్చింది. జనం నుంచి తోసుకుంటూ హీరో, అంకుల్, దోస్తు ముగ్గురు వచ్చారు. వాళ్ళు ట్విస్టుల మీద ట్విస్టులు చెప్తున్నారు. మీరు అనుకున్నట్లుగా బాస్ యొక్క కొడుకు హత్య చేయనే లేదు, ప్రూవ్ చేయడానికి మా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయన్నారు. కేసులో మొదటి సాక్ష్యంగా బాస్ యొక్క కొడుకు డెడ్ బాడీని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అప్పుడు అంకుల్ ముందుకు వచ్చి ఏమంటున్నాడంటే, మీ అందరికి బాగానే తెలుసు, మొదటగా పొలిటీషియన్ యొక్క కూతురు మా నాన్నే చనిపోయారు. పొలిటీషియన్ యొక్క కూతురు కడుపును చింపి లోపలున్న ఆర్గన్స్ అన్ని తీసేశారు. ఆ తర్వాత ఇంకో అమ్మాయి, చివరకు అమాండా. ఈ ముగ్గురు అమ్మాయిల యొక్క పొట్టలు చీల్చి లోపల ఉన్న అవయవాలను తీసేశారు. కానీ మొదట చనిపోయిన అమ్మాయి కడుపులో ఉన్న కట్టుకు తర్వాత ఇద్దరు చనిపోయారే, ఆ అమ్మాయి పొట్టలో ఉన్న కట్లకు చాలా తేడాలున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఈ హత్యలు చేసింది ఒక్కరు కాదు, ఇద్దరు. ఏయా ఇన్స్పెక్టర్, అమాండా డెడ్ బాడీ ఉన్న క్రైమ్ సీన్ కు మీరు వెళ్ళినప్పుడు అక్కడ బాస్ యొక్క కొడుకు ఉన్నాడు. మీరు ఎంత అరిచినా కూడా అతడు తప్పించుకోవడానికి ట్రై చేశాడు. పొలిటీషియన్ అప్పుడు షూట్ చేశాడు, అతడు నీటిలో పడ్డాడు, ఆ తర్వాత డెడ్ బాడీ పైకి వచ్చిందని చెప్పావు కదా. కానీ అక్కడ నిలబడి ఉన్నది బాస్ యొక్క కొడుకే అని మీలో ఎవరైనా చూసారా అని అడిగాడు. చూడలేదు కదా. ఇంతకీ అదేంటో నేను చెప్పనా? మీ ఎదురుగా అప్పుడు నిలబడి ఉన్నది బాస్ యొక్క కొడుకు కానే కాదు. అంతకులు ఇద్దరిలో ఒకడు బుల్లెట్ తాకినట్లు మిమ్మల్ని నమ్మించేలా చేశాడు. ఆ తర్వాత నీటిలో పడిపోయాడు. ఆల్రెడీ చంపి అక్కడ కట్టి పెట్టిన బాస్ కొడుకు యొక్క డెడ్ బాడీని విప్పాడు. అప్పుడు ఆ డెడ్ బాడీ పైకి వచ్చింది. కావాలంటే మీరు వెళ్లి ఆ నీటిలో చెక్ చేయండి. ఆ నీటిలో ఉన్న టనెల్ లోకి వెళ్తే పక్కనే ఉన్న ట్యాంక్ లోకి వెళ్లి దాక్కోవచ్చు. నిజమైన కిల్లర్ ఆ ట్యాంక్ లో దాక్కున్నాడు. ఆ తర్వాత బాస్ యొక్క కొడుకు డెడ్ బాడీని పైకి పంపించాడు. ఇతడే హంతకుడని అందరినీ నమ్మించాడు. ఇదిగో చూడండి, మాకు నీటి అడుగున ఇదిగో ఈ బటన్ దొరికింది. ఈ బటన్ ఎవరిదో మీ అందరికి బాగానే తెలిసే అని అంటుంటాడు. పొలిటీషియన్ కు బానిసలాగా ఒకడుంటాడు. ఇప్పుడు కూడా అతడు పక్కనే ఉన్నాడు. నేరుగా అతని దగ్గరికి వెళ్లి, ఇది నీ బటనే కదా అని అంకుల్ అడిగాడు. ఇదెలా నీటిలో పడింది? ఒకవేళ అక్కడ నువ్వేమైనా ఈత కొట్టావా అని హీరో అడిగాడు. అప్పుడు వాడు దొంగ చూపులు చూస్తున్నాడు. ఇక ఇంకో విషయం ఏంటంటే, క్రైమ్ సీన్ కి వెళ్లిన పొలిటీషియన్ అక్కడ నిలబడి ఉన్నది బాస్ యొక్క కొడుకు అని తన తుపాకీతో కాల్చాడు. సరే మీ తుపాకీ ఇవ్వండి అని పొలిటీషియన్ యొక్క తుపాకీని హీరో తీసుకున్నాడు. వెంటనే పంది డెడ్ బాడీ తీసుకొచ్చి కట్టారు. దాన్ని ఆ గన్ తో అంకుల్ కాల్చినప్పుడు దానిపై ఒక మార్కు పడింది. ఆ తర్వాత దూరంగా వచ్చి మళ్లీ కాల్చినప్పుడు అప్పుడు కూడా ఒక మార్కు పడింది. కానీ మొదట పడిన మార్కుతో పోలిస్తే లోతుగా లేదు. ఎందుకలా చేశారంటే, బాస్ కొడుకును దూరం నుంచే పొలిటీషియన్ కాల్చాడు కాబట్టి ఆ బుల్లెట్ పైనే తగిలి ఉంటుంది. కానీ బాస్ యొక్క కొడుకు శరీరంపై మాత్రం పక్కనే ఉండి కాల్చినట్లు బుల్లెట్ లోతుగా దిగింది. మాకు డౌట్ వచ్చి అతని డెడ్ బాడీని పోస్ట్ మార్టం చేశాం. అప్పుడే అసలు విషయం తెలిసింది. పొలిటీషియన్ కాల్చడం వల్లే బాస్ కొడుకు చనిపోయాడని మీరు చెప్పారు. కానీ అతనికి బుల్లెట్ తగిలినా చనిపోలేదు. అతన్ని ఐస్ గడ్డల మధ్య పెట్టి గడ్డ కట్టుకునేలా చేసి చంపారని చెప్పారు. ఆ పొలిటీషియన్, మీకు వినబడుతోందా? మేము ఒకసారి మీ ఇంటికి వచ్చాం. మీ బేస్మెంట్ లో ఐస్ గడ్డలతో పాటు ఫ్రీజర్ సెటప్ కూడా పెట్టడం చూసాం. దాన్ని బట్టి చూస్తే బాస్ కొడుకును మీరే చంపారు. అతన్ని మాత్రమే కాదు, మొదటగా చనిపోయిన మీ సొంత కూతురును చంపింది కూడా మీరేనని చెప్పారు. కారణం కూడా చెప్పాలా? ఎట్టి పరిస్థితుల్లో చైనాకు చెందిన అమ్మాయినో అబ్బాయినో తెల్లవాళ్ళు పెళ్లి చేసుకోకూడదని ఇక్కడ ఒక రూల్ ఉంది. నేను మేయర్ గా గెలిస్తే దాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తానని ప్రామిస్ చేసిందే మీరు. కానీ మీ కూతురే చైనా వాడైన బాస్ కొడుకును ప్రేమిస్తుందని మీరు ఊహించలేదు. ఆ తర్వాత మేము రెండోదిగా చనిపోయిన అమ్మాయి తండ్రిని విచారించినప్పుడు మా కూతురుకు పొలిటీషియన్ కూతురుతో బాస్ కొడుకుతో మంచి స్నేహం ఉంది, తరచుగా మా ఇంటికి వస్తారని చెప్పాడు. ఎప్పట్లాగే ఒక రోజు వారి ఇంటికి వెళ్లేటప్పుడు పొలిటీషియన్ యొక్క బానిస చూశాడు. ఈ విషయం పొలిటీషియన్ కు చెప్పాడు. వెంటనే పొలిటీషియన్ అక్కడికి వెళ్లి రచ్చరచ్చ చేశాడు. నిజంగా ఇదంతా జరిగింది కదా, మీరు కాదన్నా కూడా మా దగ్గర ఆధారం ఉంది. ఇదిగోండి, ఇదేంటంటే ఈ ఊరి నుంచి తప్పించుకుని పారిపోదామని మీ కూతురు బాస్ కొడుక్కి రాసిన లెటర్ ఇది. ఆ తర్వాత బాస్ కొడుకు దగ్గర దొరికిన బోట్ టికెట్, మీ కూతురు చనిపోయినప్పుడు దొరికిన బోట్ టికెట్ ను పరిశీలిస్తే వారిద్దరూ ఒకే బోట్ లో ఎస్కేప్ కావడానికి ప్రయత్నించారని అర్థం అవుతుందన్నారు. చైనా వాడిని ప్రేమిస్తుందన్న కోపంలో ఉన్న మీరు మీ కూతురును చంపారు. కానీ మాకు అంతుపట్టని విషయం ఏంటంటే, ఆ అమ్మాయిలను చంపిన తర్వాత పొట్టలోని ఆర్గాన్స్ ను ఎందుకు తీశారని. ఆ తర్వాత విచారిస్తే చాలా విషయాలు తెలిసాయి. బాస్ కొడుకు వల్ల మీ
మీ కూతురు ప్రెగ్నెంట్ అయింది. ఆ విషయం ఎవరికీ తెలియకూడదని అనుకున్నారు. ఆల్రెడీ మీరు మిలిటరీలో డాక్టర్ గా పనిచేశారు. అందువల్లే మీ కూతురు పొట్టను కోసి లోపల ఉన్న ఆర్గాన్స్ ను మీరే తీసేశారు. కానీ పాపం అతని బేబీ మీ కూతురు పొట్టలో ఉందనే విషయమే తెలియకుండా చనిపోయాడు అని హీరో చెబుతుంటే పొలిటీషియన్ ఒక ట్విస్ట్ ఇచ్చాడు. అదంతా వాడికి తెలుసయ్యా. వాడు చనిపోయే రోజు మా ఇంటికి వచ్చాడు. మేం ప్రేమించుకుంటున్న విషయం తెలిసి మీ కూతురును మీరే చంపారా అని అడిగాడు. వాడికి ప్రెగ్నెంట్ గా ఉన్న విషయం కూడా చెప్పాను. నా బానిసకు చెప్పి వెనక వైపు నుంచి బాస్ కొడుకు వీపులో నా గన్తో కాల్పించాను. కానీ అతడు చావలేదు. వాడికి ఈజీగా చావు ఇవ్వాలని కూడా నేను అనుకోలేదు. అందువల్లే ఐస్ గడ్డల్లో పెట్టి నరకం అనుభవించేలా చేసి చంపాను. కానీ నా కూతురును మాత్రం ప్లాన్ చేసి చంపలేదు. చైనా వాళ్ళతో సంబంధమే పెట్టుకోవద్దని నేను చెబుతుంటే తనేమో వాడితోనే ప్రెగ్నెంట్ కూడా అయింది. అది చాలదన్నట్లు ఇంట్లోంచి వెళ్లిపోతానని నాతోనే చెప్పింది. అప్పుడు నేను ఊరుకుంటానా? వెళ్ళొద్దని ఆమెతో గొడవ పడ్డాను. అప్పుడు ఆ గొడవలో పైన ఉన్న ఆమె స్లిప్ అయ్యి కింద పడింది. కింద పడేటప్పుడు ఆమె పొలిటీషియన్ యొక్క చేతిని పట్టుకోవడానికి ట్రై చేసింది. ఆ పొలిటీషియన్ యొక్క చేతులను గీరింది. ఆ గోళ్ల మధ్యలో ఈ పొలిటీషియన్ యొక్క చర్మమే ఉంది. ఆ తర్వాత ఆమె తలలో ఒక చెక్క ముక్కను తీశారు కదా, ఆమె కింద పడేటప్పుడు మెట్ల పక్కనే చెక్క పలక ఉంటుంది, దానికి తగులుకుంది. అందులోని ఒక ముక్కే ఆమె తలకు గుచ్చుకుంది. దీన్ని బట్టి చూస్తే తెలుసో తెలియకో ఒక హత్య జరిగింది. ఇప్పుడు వేరే ఎలక్షన్ టైం, అందువల్ల మీరు ఆ హత్యను దాచాలి, ఆమె ప్రెగ్నెంట్ గా ఉందనే విషయం కూడా దాచాలనుకున్నారు. అందువల్ల డెడ్ బాడీ యొక్క పొట్టను చింపి లోపల ఉన్న ఆర్గాన్స్ మొత్తం బయటకు తీశాడు. ఆ తర్వాత డెడ్ బాడీని థియేటర్ వెనక వేసేటప్పుడు అక్కడికి ముసలి ట్రైబు వచ్చాడు. అతడు దగ్గరికి రాగానే ఇతని బానిస ఉంటాడే, అతడు ఆ ట్రైబ్ యొక్క గొంతు కోసాడు. ఇక ఈ హత్యల పరంపర ఇంతటితో ఆగలేదు. ఈమె ప్రెగ్నెంట్ గా ఉందనే విషయం ఇంకో ఇద్దరికి తెలుసు. ఒక్కరేమో డాక్టర్ గా పనిచేసే అమ్మాయి, ఆమెనే ఈ పొలిటీషియన్ యొక్క కూతురుకు ట్రీట్మెంట్ ఇచ్చింది. ఇక ఇంకో అమ్మాయి ఎవరంటే ఎప్పుడు పొలిటీషియన్ కూతురుతో ఉండే అమాండా. వీళ్ళిద్దరిని చంపేస్తే ఈ విషయం ఎప్పటికీ బయటకు రాదనుకున్నాడు. ఇక ఆ తర్వాత ఇద్దరు అమ్మాయిలు ఉంటారే, వాళ్ళ పొట్టలను చీల్చింది ఈ బానిస. ఇక చివరగా అమాండా యొక్క క్రైమ్ సీన్ లో బాస్ కొడుకులాగా అటువైపు తిరిగి ఉన్నది ఎవరంటే ఈ బానిసనే. అతడు నీటి లోపల పడ్డాడు. లోపలికి వెళ్ళగానే ఆల్రెడీ బాస్ కొడుకును చంపి అక్కడ కట్టి పెట్టారు. దాన్ని విప్పగానే డెడ్ బాడీ పైకి వచ్చింది. ఇప్పుడు ఈ విషయం అంతా తెలియగానే పొలిటీషియన్ చాలా అవమానంగా ఫీల్ అయ్యాడు. తన గన్ తీసి తానే కాల్చుకుని చనిపోయాడు. ఈ కేసులో హీరోకు ఇన్స్పెక్టర్ తన చేతనైన సాయం చేశాడు. ఇంకోవైపు చైనీలో కోసం కోర్టులో ఎంతో వాదించిన బాస్ ఒకానొక సమయంలో సహనం కోల్పోయాడు. ఏంట్రా మీరు ఇలా మాట్లాడుతున్నారు? ఇవాళ మీరు కొంగొత్త డ్రెస్సులు వేస్తున్నారు, వయ్యారంగా బిల్డింగ్ లో కూర్చుని కులుకుతున్నారే, ఇలాంటి బిల్డింగ్స్ మీరు కట్టారా? వీటన్నింటినీ మా చైనీస్ కట్టాం. మా శ్రమను దోచుకుని మమ్మల్ని బానిసలుగా చేసుకుని పశువుల్లా మాతో పని చేయించి ఇలాంటి బిల్డింగ్స్ కట్టించారు. అప్పట్లో మా వాళ్ళు ఎంత మంది చనిపోయారో తెలుసా అని బాస్ అంటుంటే ఒక రోజు పొలిటీషియన్ ఇంటికి వెళ్లి అక్కడ అంకుల్ ఒక ఫోటోను ఎమోషనల్ గా చూశాడు కదా, ఆ ఫోటోను తీసుకుని కోర్టులోకి వచ్చారు. అప్పుడు ఒక ట్విస్ట్ ఇచ్చారు. రైల్వే ట్రాక్ కట్టే పనిలో బాంబు పేలి అంకుల్ వాళ్ళ కన్న తండ్రి చనిపోయాడు. ఈ ట్రైబ్ తండ్రి అంకుల్ ను పెంచుకున్నాడు. రైల్వే ట్రాక్ పనిలో అంకుల్ తండ్రితో కలిసి పనిచేసిన వ్యక్తే ఈ బాసు. సుమారుగా ఈ అంకుల్ తండ్రి బాస్ చూడ్డానికి ఒకేలా ఉంటారు. ఏ రోజైతే అంకుల్ ను బాస్ చూశాడో ఇతడే తన కొడుకు అని గుర్తుపట్టాడు. కానీ ఇప్పుడు విషయం ఏంటంటే రైల్వే ట్రాకులు వేసింది మేము, కానీ ఇందులో ఒక్కడైనా తెల్లోడు ఉన్నాడా? దీన్ని బట్టే మీ పాలన ఎలా ఉందో అర్థమవుతోంది. ఇలాంటి మీతో ఉండే కంటే పోవడమే మంచిది అని వాదించాడు. యాక్చువల్ గా ఈ కేసు వాదనకు వచ్చింది ఎందుకంటే బాస్ కొడుకే హంతకుడు అన్న కారణంతో. కానీ అతడు హంతకుడు కాదని తెలిసిపోయింది కదా, అందువల్ల చైనా ప్రజలను ఇక్కడి నుంచి వెళ్ళగొట్టొద్దు. కానీ బాస్ ఒక గ్యాంగ్ ను నడుపుతున్నాడు కాబట్టి అతని ఆస్తులను మాత్రం హస్తగతం చేసుకోవాలని తీర్పు వచ్చింది. ఆ తర్వాత ఎలక్షన్లలో బాస్ ఫ్రెండ్ ఉంటాడే, ఈసారి కూడా అతడే మేయర్ అయ్యాడు. ఊరు నొదిలి వెళ్లే ముందు మేయర్ ను కలవడానికి బాస్ వెళ్ళాడు. అప్పుడు క్లైమాక్స్ ట్విస్ట్ పెట్టారు. జాక్తా రిప్పర్ అనే క్యారెక్టర్ ను తీసుకొచ్చింది. కూతురును చంపడం ఇదంతా చేసింది బాస్ కొడుకే అని నమ్మించేలా చేసింది పొలిటీషియనే. కానీ దానంతటిని ముందుండి నడిపించింది ఈ మేయరే. ఎందుకంటే చివరగా పొలిటీషియన్ బానిస కలిసి చేసిన కలవరం బాస్ యొక్క సిల్క్ ఫ్యాక్టరీలోనే జరిగింది. నీటి అడుగున టన్నెల్ ఉందని, దాని పక్కనే ట్యాంకు ఉందని, అందులో దాక్కోవచ్చని ఆ ఫ్యాక్టరీ గురించి బాగా తెలిసిన వారే పక్కాగా హత్య చేయగలరు. కానీ ఇంతకు ముందు పొలిటీషియన్ బానిస ఈ ఫ్యాక్టరీకి వచ్చిందే లేదు. బాస్ కాకుండా ఈ ఫ్యాక్టరీ గురించి బాగా తెలిసిన వ్యక్తి ఎవరంటే అది మేయర్ మాత్రమే. పొలిటీషియన్ కు ఈ ఐడియా
ఇచ్చింది ఈ మేయరే. ఇదంతా బాస్ చెప్పగానే మేయర్ కూడా ఒప్పుకున్నాడు. ఒక రోజు పొలిటీషియన్ ఇంటికి వెళ్లి ఈసారి ఎన్నికల్లో పోటీ చేయొద్దు, ఈసారి కూడా నేనే మేయర్ అవుతా అని అడగడానికి అతని ఇంటికి వెళ్ళాను. ఆ రోజే ఇంట్లో అతని కూతురు చనిపోయి ఉంది. ఈ సంఘటనను నాకు అనుకూలంగా మార్చుకోవాలని అనుకున్నా, అందుకే ఇలా చేయి అని అతనికి ప్లాన్ చేసి చెప్పిందే నేను. చివరకు ఇన్స్పెక్టర్ కు చెప్పి నీ మనుషులకు హెల్ప్ చేయించింది కూడా నేనే అని మేయర్ చెప్పాడు. నీ కొడుకు చనిపోయాడని ఫీల్ కాకు, నీ కొడుకు చనిపోవడం వల్లే పొలిటీషియన్ దొరికిపోయాడు. ఒకవేళ అతడు గాని మేయర్ అయ్యుంటే చైనా ప్రజలు ఇక్కడ ఉండొద్దని తరిమి కొట్టేసేవాడు. కానీ ఇప్పుడు నేను మేయర్ అయ్యాను, నీ వాళ్ళంతా ఇప్పుడు సేఫ్ గా ఉంటారు కదా, దాన్ని తలుచుకుని సంతోషంగా ఉండు అని చేసిందంతా చేసి మేయర్ ఇప్పుడు చావు కబురు చల్లగా చెప్పాడు. ఓహో, నీ అవసరం కోసం అందరినీ చూసుకున్నావా? రేపు ఇదే పరిస్థితి నీకు కూడా వస్తుంది, అప్పుడు నువ్వు చేసింది తప్పు అని నీకే అర్థమవుతుందని బాస్ అన్నాడు. ఇక చైనాకు బయలుదేరే ముందు హీరో అంకుల్ దగ్గరకు వచ్చి మీరిద్దరు మంచి జోడి, మీరు ఇలాగే కలిసి ఉన్నారనుకోండి అసాధారణమైన కేసులను కూడా మీరు పరిష్కరించగలరని చెప్పాడు. ఇక నెక్స్ట్ కేసు వెతుకుదామని ఇద్దరు నడుచుకుంటూ వెళ్తుంటే సినిమాను ముగించారు. ఈ సినిమా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మరో సినిమాలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.